హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ ట్యాంగీ ఇడ్లీ మంచూరియన్. నార్మల్గా చేసుకునే వెజ్ మంచూరియా కానీ క్యాబేజ్ మంచూరియా కానీ ఎక్కువ ప్రాసెస్ అయితే టైం పడుతుంది కదండి. అలా కాకుండా ఇంట్లో ఉండే ఇలా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీస్ అయినా సరే చక్కగా ఈజీగా ఇంట్లోనే మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఇడ్లీకి పర్టికులర్గా కొలతేమీ లేదు, కావాల్సినవి చేసుకోవడమే. కాకపోతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీ అయితే కనుక చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి, వేడి మీద కట్ చేయొద్దు. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ అయితే కనుక చల్లారి పెట్టక్కర్లేదు, గట్టిగానే ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. కాకపోతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకోండి. ఒక కడాయిలోకి ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయి ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కట్ చేసుకున్న ఇడ్లీస్ మొత్తం ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక 2-3 స్టెప్స్ కింద వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె తిప్పకుండా వేగనివ్వండి. ఒకవేళ తక్కువ క్వాంటిటీ అయితే కనుక ఒకసారికి వేసేసుకోవచ్చు, అసలు గరిటె పెట్టి తిప్పొద్దు. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు ఇడ్లీని రెండో వైపు ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా వేగేంత వరకు ఉంచుకోవాలి. ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే నూనె పీల్చేస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసుకోండి. కొద్దిగా ఆయిల్ పీలుస్తాయి కాబట్టి మీరు టిష్యూ పేపర్ మీద వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్చేస్తుంది. ఇలా వేసుకొని తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ సారి కూడా మళ్ళీ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగే లోపల దీంట్లోకి సరిపడా 2 ఆనియన్స్, ఒక క్యాప్సికమ్, అలాగే ఒక గ్రీన్ క్యాప్సికమ్, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలు, కావాలనుకుంటే కనుక ఫ్రెంచ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చిపోయి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చి వేగిన తర్వాత మాత్రమే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ముక్కలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, వేయడం వల్ల ముక్కలు కూడా సాల్ట్ పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించండి. వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. సోయా సాస్ వద్దని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్, కొద్దిగా కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. సాసెస్ అన్నీ ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఇడ్లీ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ వేసాము, ఇడ్లీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కావాలనుకుంటేనే సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కారాన్ని తగ్గట్టు మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, దానిపైన టేస్ట్ తగ్గట్టు టొమాటో కెచప్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల సాసెస్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా ఇడ్లీ ముక్కలకి పట్టి చాలా స్పైసీగా ట్యాంగీగా ఉంటాయి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర స్పైసీ కోసం మిరియాల పొడి చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఇడ్లీ మంచూరియా రెడీ అయిపోయినట్టేనండి. కానీ దీనికి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండి జ్యూసీగా ఉండాలి అంటే కనుక ఒక పావు కప్పు వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ స్టేజ్లో కలుపుకుంటే కనుక ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి జ్యూసీగా గ్రేవీ ఎక్కువగా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ అండ్ ట్యాంగీ ఇడ్లీ మంచూరియన్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అని మీ వరకు వస్తాయి.